ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాసులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాసుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో తీరుతాయి. అలాగే విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. నిరుద్యోగులకు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాల్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇంటర్వ్యూల్లో బ్రహ్మాండంగా పాస్ అవుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి తోటివారు బాగా సహకరిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావడం, కొత్త కొత్త కంపెనీ నుంచి ఆఫర్లు రావడం కూడా జరుగుతుంది. అలాగే వాహనాలు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల వల్ల ధనలాభం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చాలా ఎదుగుదల కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు మటుకు పెట్టకండి. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక హోదా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ప్రేమికులకు కూడా వివాహాలు కోసం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెద్దల సహాయ సహకారాలు కూడా ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి సమయంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా కొంతమేర చాలా బాగుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సంతాన పరంగా చాలా బాగుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే సంఘంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు జాగ్రత్తగా మీ పదవుల్ని కాపాడుకుంటూ ముందుకు సాగండి. ఎవరినీ నమ్మవద్దు. భూములు కొనుగోలు చేస్తారు, బిల్లాలు కొనుగోలు చేస్తారు. ఈ ఆగిపోయినటువంటి మీ ఇళ్ళు ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ చేస్తారు. అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ బాగుంది. ఎవరిని తొందరపాటుతనంతో మాట అనకండి, మోసపోకండి. ఇంకా అద్భుతంగా మీరు
టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి నటీనటులకు చాలా బాగుంది. రకరకాలైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి. ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి సందిగ్ధంలో కూడా పడేటువంటి సూచనలు కనిపిస్తుంది. వాహనాలు అధిక వేగంతో నడపద్దు, ప్రమాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. కోర్టు కేసులన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టినా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు అమ్మవారిని సేవించండి. అలాగే శ్రావణ శుక్రవారం శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారికి ఆకుపచ్చ చీర, ఆకుపచ్చ గాజులు, కుంకుమ, పసుపు, కమలం పూలు, బియ్యం అమ్మవారికి వాయినంగా సమర్పించండి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు తప్పకుండా ఆ కుటుంబం అంతా కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి బాధపడుతున్నటువంటి మీ వారు వాళ్ళందరూ కూడా అప్పుల నుంచి తీర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగగలుగుతారు. ఈ వరమహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు శుక్రవారం నాడు నిష్టగా ఉండి తెల్లవారుజామున లేచి అమ్మవారికి పూజ చేసుకోండి. మీ గోత్రనామాలతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆ తల్లి. అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణం చేసుకోండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఎదుగుదల ఉంటుంది. మీరు అనుకున్న కోరికలను నెరవేర్తారు. సర్వే జనా సుఖినో